స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు అందించిన సేవలు చిరస్మరణీయమని నేటి యువతీ యువకులు ఆయన త్యాగాలను సేవలను స్మరించుకుంటూ ఆశయ సాధనకు ముందుకు రావాలని టీకే విశ్వేశ్వరరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 67వ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం ఆవరణలో టంగుటూరి చిత్రపటానికి రాజమహేంద్రి వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కన్వీనర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ బ్రిటిష్ వారి తుపాకులకి గుండెలు చూపిస్తూ ఆయన చేసిన స్వాతంత్ర పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. అటువంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత ముందడుగు వేయాలని, అనువనువున దేశభక్తిని పునికిపుచ్చుకొని నడవాలని పిలుపునిచ్చారు. కమిటీ సభ్యులు కేకే సంజీవరావు, మాదిరాజు శ్రీనివాస్, దేశరెడ్డి బలరామనాయుడు, విఎస్ఎస్ కృష్ణకుమార్, ఎల్వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రోజు మద్రాసులో గాంధీ గారు రైల్వే స్టేషన్లో ఇది మనసులో పెట్టుకుని ప్రకాశం గారిని అడిగాడు, ఏంటో నీ మీద చాలా కంప్లైంట్లు వస్తున్నాయి, డబ్బులు మిస్యూజ్ చేస్తాను. అప్పుడు వెంటనే ప్రకాశం గారు ఎవరు చెప్పాడు నీకు ఇలాగే కాదు, ప్రకాశం గారు కొంచెం రౌడీ ఎలిమెంట్ కింద ఉండేవాడు కాబట్టి ఇలా చూపించాడు. ఎవరు చెప్పాడు నీకు ఇదిగో ప్రకాశం జేబు, ఇదిగో ప్రజలు జేబు, ఇదిగో అని రెండు జేబులు చూపించాడు. ప్రజలు ప్రకాశం జేబు దిగి ప్రకాశంకి ఇచ్చిన డబ్బులు ఇందులో ఉంటాయి, తమ పోరాటం కోసం ఇచ్చిన డబ్బులు ఇందులో ఉంటాయి, నేను ప్రజల మనిషిని రా అని చెప్పాడు. అది ప్రకాశం గారు అంటే. అటువంటి ప్రకాశం గారు ఆంధ్రకేసరి అనే బిరుదుని అలవోకగా తెచ్చుకునే వ్యక్తి. ఒక రకంగా చెప్పాలి అంటే ఆ రోజుల్లో స్వతంత్ర ఉద్యమంలో సర్వస్వం త్యాగం చేసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ రోజుల్లో చాలా ఒక రోజుల్లో 100 కోట్లు సంపాదించి సర్వస్వాన్ని త్యాగం చేసి ఆఖరి కట్టుకుందుకు ఆయన ఎందుకు వెళ్ళేవాడు ఇలా వేసుకునేవాడు అంటే ఫ్యాషన్ కాదు, అందం కాదు. తిరిగిపోయిన చొక్కా కనబడకుండా చీఫ్ మినిస్టర్ తిరిగిపోయిన చొక్కా వేసుకుంటే మామూలుగాని ఇది శాలువా వేసుకునేవాడు. అది ఆయన అంత త్యాగి. అటువంటి త్యాగి రాజమహేంద్రవరంలో మనగాడిన ప్రాంతం కాబట్టి మనందరికీ కూడా మనం వారందరికీ జవాబులు అర్పిస్తూ ఆ త్యాగజీవులు ఆదర్శం కావాలని కోరుకుంటున్నాం.